హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము సైడ్ కిక్తో ఒక చిన్న టెక్నిక్ ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము సైడ్ ఫుట్ కిక్లో చిన్న వేరియేషన్ని చూద్దాము. అంటే యూజువల్గా మనం సైడ్ ఫుట్ కిక్ని పాదం లేపి కిక్ చేస్తాం. ఈసారి మనం సైడ్ ఫుట్ కిక్ చేసేటప్పుడు దాన్ని నైఫ్ స్టాన్స్లో పెట్టాలి. అంటే సైడ్ నైఫ్ కిక్ అని యూజువల్గా అంటారు. అది ఇలా ఈ యాంగిల్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా లేపినప్పుడు దీన్ని ఇలా బెండ్ చేయండి. సో ఇది నైఫ్ పొజిషన్లో పెట్టండి. ఓకే, సో ఈ పార్ట్తో ఇప్పుడు మనం కిక్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, దీనికి మీరు పెద్ద పైకి కిక్ లేపాల్సిన అవసరం లేదు. మీరు అది గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు సైడ్ ఫుట్ కిక్ని సింపుల్గా ఇలా నార్మల్ స్టాన్స్లో ఉండి ప్రాక్టీస్ చేయండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ నార్మల్ స్టాన్స్లో నిల్చొని మీ హ్యాండ్స్ ఇలా పెట్టండి. ఓకే, అండ్ ఫస్ట్ మీరు పైకి మీ మోకాలు లేపి ఇక్కడ వరకు టచ్ చేయండి మీ హ్యాండ్కి. ఓకే, సో మళ్ళీ చూద్దాం. ఇది 1, ఓకే, అండ్ 2, ఓకే, 3 అండ్ 4. సో ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కాల్ని మీరు బెండ్ చేయొద్దు. ఇలా చేయకండి. నేను మీకు సైడ్ నుంచి చూపిస్తా. ఇలా ఉన్నప్పుడు మీరు కాల్ని ఇలాగే లేపండి. అంటే ఈ బోన్ ఏదైతే ఉందో ఈ ఎముక ఇది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని ఇలా చేయకండి. దీన్ని ఇలానే ఉంచండి. అండ్ మీ లెగ్ని ఇలా పెట్టండి. ఓకే, నైఫ్ని. ఓకే, సో నార్మల్గా ఇలా ఉన్నారు. సో నైఫ్ పెట్టేసి అండ్ దెన్ 1 అంతే. ఈ లెగ్తో చేయాలంటే మళ్ళీ నైఫ్ పెట్టేసి అండ్ దెన్ 1. సో బోన్ని ఎప్పుడు స్ట్రైట్గా ఉంచండి. ఇది ముందరికి వెళ్ళకూడదు లేదా వెనక్కి లాక్కోకుండా ఉంటాడు. చూడండి. సో మళ్ళీ చూపిస్తున్నాను నేను మీకు. ఈ నైఫ్ జాగ్రత్తగా చూడండి. సైడ్ తిరిగేసిన తర్వాత ఫస్ట్ మీరు కాలు ఇలా లేపండి అండ్ దెన్ ఇలా తీసుకోండి. ఓకే, అండ్ ఈ పార్ట్తో మనం కిక్ చేయాలి. ఓకే, సో అందుకని 1 అండ్ దెన్ 2 అండ్ బ్యాక్. ఇది ప్రాక్టీస్ చేయడం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కిక్ ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా ఇలా పెట్టి ఇలా టచ్ చేసిన తర్వాత సేమ్ మీ ఈ కాలుకి ప్యారలల్గా మళ్ళీ కిక్ ఇక్కడే ల్యాండ్ అవ్వాలి. సో ఇక్కడే ల్యాండ్ అవ్వాలి. సో ఇలా లేపేసి అండ్ దెన్ కిక్ అండ్ డౌన్ అండ్ దెన్ లిఫ్ట్ అండ్ కిక్ అండ్ డౌన్, లిఫ్ట్ కిక్ అండ్ డౌన్. సో లిఫ్ట్ కిక్ అండ్ డౌన్, లిఫ్ట్ కిక్ అండ్ డౌన్. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పార్ట్ ఆఫ్ మసిల్స్ ఫ్లెక్స్ చేయాలి. దీని గురించి మన సైడ్ ఫుట్ కిక్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఈ టెక్నిక్ సరిగ్గా వచ్చిన తర్వాత దెన్ మీరు సైడ్కి షఫల్ అవ్వడం ప్రాక్టీస్ చేయండి. ఇంకా సో మీరు ఇలా ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా వీ షేప్లో మూవ్ అవ్వండి. ఇంతకుముందు మనం స్టెప్పింగ్స్ చేసాం కదా, మూమెంట్స్ ప్రాక్టీస్ చేసాం కదా, అలా. సో ఇక్కడ నుంచి ఇలా 1 అండ్ దెన్ 2 బ్యాక్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు, మళ్ళీ రైట్ లెగ్ ఇటు తీసుకోండి అండ్ కిక్ అండ్ బ్యాక్. ఇట్లా మూవ్ అవ్వండి. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు నార్మల్గా చూడండి. సో లెఫ్ట్ లెగ్ నుంచి నేను లెఫ్ట్ షిఫ్ట్ అవుతున్నా, దట్ ఈస్ షిఫ్ట్. ఓకే, దాని తర్వాత కిక్. ఈసారి ఇక్కడ ల్యాండ్ అవ్వకుండా కొంచెం ఇటు తీసుకోండి అండ్ బ్యాక్ పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్. ఓకే, మళ్ళీ రైట్ లెగ్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేయండి. దిస్ ఈజ్ 1 అండ్ కిక్ అండ్ బ్యాక్ అండ్ మళ్ళీ షిఫ్ట్. ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు కాలు మధ్యలో పెట్టకుండా డైరెక్ట్గా ఎండ్కి పెట్టేట్టు షిఫ్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1, 2 అండ్ డన్. ఓకే, దెన్ 1, 2 అండ్ డన్. దీంట్లో మీరు బ్లాక్ యాడ్ చేసుకోండి. ఓకే, బ్లాక్ యాడ్ చేసేటప్పుడు సింపుల్గా మీరు జస్ట్ మూవ్ ఇంతకుముందు టెక్నిక్లో అండ్ దెన్ మీరు నార్మల్ స్టాన్స్లో బ్లాక్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అండ్ ఇది 2. ఓకే, మన మిడిల్ లైన్ బ్లాక్ ఉంది కదా, దాన్ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత దీన్ని సైడ్లో షిఫ్ట్ అవ్వండి. సో దట్ ఈస్ 1 అండ్ బ్లాక్, కిక్ అండ్ డౌన్. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ 1 బ్లాక్, కిక్ డౌన్, మళ్ళీ ఇటు మూవ్ అవ్వండి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సో వన్స్ అగైన్ నేను మీకు చూపిస్తాను. సింపుల్గా మీరు ఇంతకుముందు చేసిన టెక్నిక్స్ అన్నీ కంబైన్ చేయండి. దాంట్లో బ్లాక్ యాడ్ చేయండి, ఊకే యాడ్ చేయాలి. సో దట్ ఈస్ 1 బ్లాక్ అండ్ కిక్ అండ్ డౌన్. సో మళ్ళీ నార్మల్ పొజిషన్, మళ్ళీ 1 బ్లాక్, కిక్, బ్లాక్, నార్మల్ పొజిషన్.
సో ఇప్పుడు ఈ మూమెంట్ని మీరు ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మూవ్ అవ్వడం, మీ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం ఫాస్ట్గా చేయండి, కానీ మధ్యలో పాజ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవ్ అవుతున్నా, సో ఇక్కడ నేను ఫాస్ట్గా నా ఎనర్జీ పెట్టి మూవ్ అవుతున్నా, సో దట్ ఈస్ 1. అండ్ దాని తర్వాత నేను బ్లాక్ చేస్తున్నా, సో అగైన్ కంప్లీట్ ఎనర్జీ బ్లాక్. అండ్ దాని తర్వాత నేను కిక్ చేస్తున్నా, దట్ ఈస్ అగైన్ కంప్లీట్ ఎనర్జీ అండ్ బ్లాక్ అండ్ దెన్ స్టెప్. ఓకే, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది ఒక సైకిల్ నేను మీకు చేసి చూపిస్తాను. రెడీ? సో మూవ్, బ్లాక్, kick and block. Again, once again, move, block, kick and block. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు దీన్ని మీరు మొత్తం వన్స్ అగైన్